శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన బెలగాం సెంటర్ కథల నుంచి. లచ్చు. లక్ష్మమ్మని అందరూ లచ్చు అనేవాళ్లు. కుంపటి మీద మిగలకాగి తెట్టుకట్టిన మీగడ రంగులో ఉండేది లచ్చు. చక్కదనాల పిల్లకి తల నిండా ఉంగరాలే. మెత్తగా దువ్వి పొడుగ్గా జడ వేస్తే ఎంత బావుండేదో. లంగా ఓణి వేసుకుంటే మరీ లేతగా కనిపించేది. నిజానికి లచ్చు చిన్నదే. ముచ్చటగా ముస్తాబు చేస్తే చక్కదనాల చుక్కే గాని పిల్ల అలా కనిపించకూడదట. అది తెలిసిన వాళ్ళు జాలిపడేవారు. పాపం లచ్చు అనుకునేవారు. బెలగాం సెంటర్కి పడమటి దిక్కున అగ్రహారం వీధిలో 20 ఇళ్లు దాటితే పొడుగ్గా సోలగొట్టంలాగా ఓ పూరిల్లు ఉండేది. అదే ప్లేడర్ గుమస్తా సుబ్బారావు గారి ఇల్లు. ఆయనకి 5 కూతుళ్ళు, 4 కొడుకులు, మొత్తం 9 సంతానం. కింద మీద పడి 4 ఆడపిల్లలకి ఎలాగో పెళ్లిళ్లు చేశాడు సుబ్బారావు. కొడుకులు చిన్నవాళ్లు, చేతికి అంది రాలేదు. ఇల్లు గడవడం కన్నా కష్టంగా ఉండేది. ఒకరోజు ఉదయాన్నే సుబ్బారావు భార్య నారాయణమ్మ తన భర్తను పెరట్లోకి తీసుకెళ్లి ఏదో చెప్పి వలవలా ఏడ్చేసింది. సుబ్బారావు దుఃఖం ఆపుకోలేకపోయాడు. పెరట్లోని పశువుల పాకలో నిట్రాట పట్టుకుని భోరుమన్నాడు. ఇంట్లో వాళ్లంతా బిక్క చచ్చిపోయారు. 14 ఏళ్ల రెండో కూతురు లచ్చు పెద్ద మనిషి అయింది. ఒక సందడి లేదు, సంతోషం లేదు. పిలుపులు పేరంటాలు లేనేలేవు. సుబ్బారావు ఇల్లంతా దిగులుతో నిండిపోయింది. 7వ ఏట పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే 10వ ఏటికల్లా పసుపు కుంకుమ పోగొట్టుకుని పుట్టింటికి చేరింది పిల్ల. సుబ్బారావులో ఒకటే ఆందోళన. ఆ రోజంతా పెరట్లోని పాకలో నులక మంచానికి అడ్డం పడి ఏడ్చాడాయన. చుట్టుపక్కల వాళ్ళు ఇది విన్నారు. లచ్చు మీద జాలిపడ్డారు. 14 ఏళ్ల పిల్లకి శిరోముండనం చేయించడానికి సుబ్బారావుకి మనసొప్పలేదు. చేయించి తీరాలని ఎవరూ ఒత్తిడి చేయనూ లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ లచ్చుకి ఒక్కొక్కటి మెల్లగా అర్థం కావడం మొదలైంది. అంతవరకు లేని పెద్దరికం ఒక్కసారి మీద పడింది. వీధిలో ఎవరైనా గుమ్మం దిగి వస్తుంటే మునుపటిలాగా గబుక్కుమని ఎదురుపడ్డం మానేసింది. అమ్మలక్కలు పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు పెరట్లోకి వెళ్లిపోయేది. మునుపటిలాగా తోటి పిల్లలతో ఆటలు మానుకుంది. పరుగులు తీయడాలు, పడి నవ్వడాలు పక్కన పెట్టింది. తెల్లటి బొబ్బిలి చీర అడ్డకచ్చ వేసుకునేది. రోజూ తలస్నానాలే. చిన్న నాగులగా వంచ పిడప చుట్టుకునేది. నూనె రాసుకోవడం మరిచిపోయింది. కొమ్ము పన్నితో తల దువ్వుకుని మాటిమాటికి జారిపోయే జుట్టును మామూలు ముడి వేసుకునేది. లచ్చులో వయసుకు మించిన వైరాగ్యం ఒక్కసారిగా కమ్ముకుంది. పొద్దస్తమానం పాండురంగడి స్మరణే. గొంతెత్తితే భజన పాటలే. సక్కుబాయి మళ్లీ పుట్టిందనేవారు. ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధం, మరోవైపు కరువు కలిసి కట్టిగా కాల్చుకు తింటున్న కాలం అది. దయచేసి మీ రేషన్ కార్డు తెచ్చుకోండి అని పెళ్లి శుభలేఖల్లో ప్రత్యేకంగా వేసేవారట. బియ్యం, కిరసనాయిలు, మంచి నూనె లాంటి నిత్యావసరాలు రేషన్ కార్డులు పెట్టి కొనాల్సిందే. మనిషికింత, ఇంటికింత అని కొలతలు లెక్కలు ఉండేవి. వీధుల్లో అమ్మకానికి వచ్చే పచ్చిమిరపకాయలు, చింతకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పువ్వులు లాంటి వాటిని బియ్యమో నూకలో పోసి మారకానికి కొనేవారు. గిద్దెడు, సోలడు, తవ్వెడు అంటూ కొలమానాలు ఉండేవి. అప్పుడు బెలగాంలో అన్నం కోసం దొంగతనాలు కూడా జరిగేవట. అర్ధరాత్రి వేళ వంటిళ్లకి కన్నాలు వేసి చల్ది అన్నం కుండలు ఎత్తుకుపోయేవారట. సుబ్బారావులాంటి బహుకుటుంబీకుడికి ఇల్లు గడవడం మా చెడ్డ ఇబ్బందిగా ఉండేది. దొంగలు పడకుండా బావమరిది కన్నబాబుతో కలిసి సుబ్బారావు రాత్రిపూట కాపలా కాసేవాడని చెప్పుకునేవారు. అలాంటి గడ్డు దినాల్లో ఓ రోజు ఉదయాన్నే వీధిలో బంతిపూల అమ్మకం కేక వినిపించింది. అది విని లచ్చు వంటింట్లోకి పరిగెత్తింది. డబ్బా మూత తెరిచి అట్టడుగున ఉన్న నూకల్ని ఊడ్చి సోల నిండా పోసి వీధి గుమ్మంలోకి వెళ్లబోయింది. వెంటనే లచ్చు తల్లి నారాయణమ్మ, అయ్యో అయ్యో, ఈ పూటకి గంజి కాచడానికి ఉంచినవే, అవి పోసి బంతిపూలు కొనికే. ఆ కాసిని నూకలు లేకపోతే ఇంటిల్లిపాది ఉపవాసం ఉండాలే అంటూ అరిచింది. పెరట్లో నుయ్యి దగ్గర స్నానం చేస్తున్న సుబ్బారావు తువ్వాలతో ఒళ్ళు తుడుచుకుని గబగబా వంటింట్లోకి వచ్చాడు. లచ్చు మీద కేకలేశాడు. అప్పుడు లచ్చు, ఇంట్లో నాకు గంజి పోస్తారుగా, ఇదిగో నా వాటా అంటూ పిడికెడు నూకలు మాత్రం తీసుకుని వీధి గుమ్మంలోకి వెళ్ళింది. వాటికి సరిపడే బంతిపూలను కూరాకుల అమ్మి నుంచి తీసుకుని
దారంతో చిన్న దండగుచ్చి దేవుడి గూట్లో కృష్ణుడి విగ్రహానికి వేసి ఆ పూట ఉపవాసం ఉండిపోయింది. కృష్ణుడికి దండ వేయడం కోసం లచ్చు అలా తిండి మానుకున్న రోజులెన్నో. తలకు రాసుకోకుండా మిగిల్చిన నూనెతో కృష్ణుడి ముందు ప్రతిరోజూ దీపం పెట్టాల్సిందే. చాదస్తం అంటూ ఇంటిల్లిపాది లచ్చు మీద విసుక్కునేవారు. దీనికి కృష్ణుడి పిచ్చి పట్టిందనేవారు. పని పాట లేదు, ఎప్పుడు చూడండి భజనలు పాటలు, మూఢభక్తి ముదిరిపోయింది అని వెక్కిరించేవారు. లచ్చు వాటిని పట్టించుకునేది కాదు. ఇల్లు తుడిచినా వంట చేస్తున్నా పాటలే. పొయ్యి మీద పాలు పొంగిపోతుంటే చూసుకునేది కాదు. అన్నం అడుగంటినా కూర మాడిపోతున్నా ఝాస ఎక్కడో ఉండేది. వంటల్లో ఉప్పు కారాలు ఎక్కువో తక్కువ అయ్యేవి. ఏమిటి లచ్చు వంట ఇలా తగలడిందని ఇంట్లో వాళ్లు కేకలేస్తే తినేవాళ్ల ప్రాప్తం అంటూ తేలిగ్గా తీసిపారేసేది. అలా ఏళ్లు గడిచాయి. వేసవిలో ఓ రోజు ఎదురుగా కంచినాథం వారింట్లో భజన జరుగుతుంటే అక్కడికి వెళ్లిన లచ్చుకి ఓ మంచి మాట చెవిని పడింది. తెలిసిన వాళ్లంతా కలిసి పండరిపురం వెళ్తున్నారట. తను కూడా వెళ్లాలని లచ్చుకి అనిపించింది. పక్కనున్న బొబ్బిలి వెళ్లి వేణుగోపాలస్వామి దర్శనం చేసుకోవడానికే గతి లేదు. పార్వతీపురం నుంచి పండరీపురం వెళ్లడమా అని మరోవైపు లచ్చుకి మనసు పీకింది. ఎందుకు కాదు, పాండురంగడి దయ ఉంటే సాధ్యమేనంటూ వెంటనే సమాధానపడింది. సరిగ్గా అదే రోజు రాత్రి వీధి వాకిట్లో మంచాలు వేసుకుని సుబ్బారావు, ఆయన బావమరిది కన్నబాబు మాట్లాడుకుంటున్నారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం గారు పెట్టిన సంస్థ ఉందట. కట్న కానుకలు ఖర్చులు లేకుండా వితంతు వివాహాలు జరిపిస్తున్నారట. అడ్రస్ కనుక్కుని మన లచ్చు గురించి రాశాను. అమ్మాయిని తీసుకుని ఓసారి రమ్మన్నారు. ఇవాళే కార్డు ముక్క వచ్చింది అన్నాడు సుబ్బారావు. మంచిదే బావా, ఇంతకీ లచ్చు ఏమంటుందో కనుక్కున్నావా అని అడిగాడు కన్నబాబు. దాని బుర్రకాయ అదేం చెప్తుంది, మనమే ఏదో ఒకటి చేసి దానికో తోవ చూపించాలి అన్నాడు సుబ్బారావు. మర్నాటి ఉదయం పెరట్లోని సాలలో ఆవుకి గడ్డి వేస్తున్నాడు సుబ్బారావు. నూతిలో నీళ్లు తోడి గోళంలో పోస్తున్న లచ్చు, నాన్నా ఓ మాట అంటూ సుబ్బారావుకి దగ్గరగా వెళ్ళింది. వెళ్ళి, మీరు అరవకుండా నేను చెప్పింది పూర్తిగా వింటానంటే 4 ముక్కలు చెబుదామనుకుంటున్నాను అంది. మామూలప్పుడు మెత్తగ్గా కనిపించినా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు లచ్చు ఎక్కడా బెసక్కుండా మాట్లాడుతుందని సుబ్బారావుకి తెలుసు. గత కొన్ని రోజులుగా ఆయన లచ్చు మీద విసుక్కోవడం తగ్గించాడు. కూతురు గురించే ఆలోచిస్తూ జాలి పడుతున్నాడు. అందువల్ల కాబోలు నెమ్మదిగా చెప్పు తల్లి అన్నాడు. అప్పుడు లచ్చు తన మనసులోని మాట దాపరికం లేకుండా తండ్రికి చెప్పింది. తలరాత ఎవరూ తప్పించలేరు. చిన్నప్పుడే పెళ్లైన తన తోటి వాళ్లంతా హాయిగా కాపురాలు చేసుకుంటూ తల్లులయ్యారని, తనకు ఆ భాగ్యం రాసిపెట్టి లేదని చెప్పింది. అది లేనప్పుడు మళ్లీ పెళ్లి చేసుకున్నా అది మట్టిబిడ్డ కాదని రాసివ్వగలరా అని అడిగింది. మొదటి మొగుడులాగే రెండో పెళ్లివాడు కూడా గుట్టుక్కుమంటే 3వ పెళ్లి చేస్తారా అని తండ్రిని నిలదీసింది. సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు లచ్చు చివరి మాటగా తనకు కృష్ణుణ్ణి మించిన లోకం లేదంది. పాండురంగడే సర్వస్వమంది. చేతనైనంతలో వంట పని ఇంటి పని చేసుకుంటూ భజన పాటలతో బతుకు గడిపేయడమే తన ఉద్దేశమని చెప్పింది. రాజమండ్రికి తీసుకెళ్లి తనకు పెళ్లి చేసే బదులు ఆ డబ్బుతో తన్ను పండరీపురం పంపిస్తే జీవితాంతం రుణపడి ఉంటానంది. పండరీపురం పంపించమంటూ కన్నీళ్లు పెట్టుకుని తండ్రి కాళ్ల మీద పడింది లచ్చు. సుబ్బారావు కదిలిపోయాడు. కరిగి కన్నీరైపోయాడు. లచ్చు మాటలకి ఎదురు చెప్పలేకపోయాడు. రాజమండ్రి ప్రయాణం కోసం అప్పు తెచ్చిన డబ్బులు అప్రయత్నంగా లచ్చు చేతిలో ఉంచాడు. బృందంతో కలిసి లచ్చు సంతోషంగా పండరీపురం వెళ్ళింది. పాండురంగడి దర్శనం చేసుకుంది. తిరుగు ప్రయాణంలో పూరీ జగన్నాథం కూడా వెళ్లి బెలగం తిరిగి వచ్చింది. సుబ్బారావు ఇంటి పరిస్థితిలో మార్పు లేదు. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అప్పుల వాళ్ల గోల పెరిగింది. ఇల్లు గడవడం నానాటికి కష్టమైపోయింది. అలాగే లచ్చు భక్తి చెక్కు చెదరలేదు. గుప్పెడు నూకలు బంతిపూల దండలై కృష్ణుడి మెడలో పడేవి. తల నూనె మట్టి ప్రమిదలో దీపమై వెలిగేది. లచ్చు పాడిన పండరి భజన పాటలతో బెలగాం సెంటర్కి పడమటగా ఉన్న అగ్రహారం వీధి మారుమోగిపోయేది. కథ సమాప్తం.